మంగళవారం తెల్లవారుజామున కావలి డీఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన ధృవపత్రాలు లేని 25 బైకులు, 3 ఆటోలు, 1 ట్రాక్టర్ను సీజ్ చేశారు. అనంతరం కావలి డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ డివిజన్లో రోజుకో స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల భద్రత కోసమే పోలీసులు పని చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించి సమాజ క్షేమం కోసం పాటుపడాలని కోరారు. అన్ని కాలనీ లాగా నార్మల్గా ఉండితే ఏమన్నా ఈ కాలనీ వరకు ఏమన్నా ప్రత్యేకత ఉంది? ఏం లేదు సార్, హ్యాపీగా ఉంది. అంతా నార్మల్ అంతా నార్మల్. దాదాపు ప్రాబ్లమ్స్ ఉండే కాలనీలో 40-50 సంవత్సరాలు చేయడం సార్. అంటే 77 తుఫాన్ అప్పుడు కట్టారండి. ఇది వెంగళరావు నగర్, పాతలపల్లి వెంగళరావు నగర్ అప్పుడు స్థాపించింది. అయితే మీ కాలనీలో అయితే ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. సరే, పోలీస్ పరంగా సమస్యలు లేవు? అసలు లేవు సార్. మున్సిపాలిటీ పరంగా సమస్యలు ఉన్నాయా? అంటే మున్సిపాలిటీ పరంగా అంటే వాటర్ సరిగ్గా రావట్లేదా, లేకపోతే రోజు వచ్చి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. డ్రైనేజ్ ప్రాబ్లం. మన కావల సబ్ డివిజన్లో కార్డినల్ చర్చి ఆపరేషన్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు జరుగుతున్నాయి. మొన్న సండే రోజుని మన కావల 1 టౌన్ లిమిట్స్లో జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు మన కావలి రూరల్ సర్కిల్లోని దగదర్తిలో జరిగింది. ఈరోజు 3వ రోజుని మన కావలి 220 PS లిమిట్స్లో తుఫాన్ నగర్లో జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏదో చోట కంపల్సరీ కార్డినల్ చర్చి జరుగుతుంది. ఇదేంటంటే మా ఎస్పీ మేడం గారి కొత్తలు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్డినల్ చర్చి యొక్క ప్రధాన ఉద్దేశం ఈ సొసైటీలో అంటే మనం కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాని మొత్తం కూడా జల్లెడ బట్టి ఎలాంటి ఏమైనా అసాంఘిక శక్తులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే దొంగలు కానీ రౌడీలు కానీ ఇంకేదైనా మారక ద్రవ్యాల మత్తు పదార్థాలు ఎలాంటి స్మగ్లింగ్ కానీ అలాంటివి కానీ జరుగుతుంటే అలాంటి పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో మేమేంటంటే కొన్ని ప్రాంతాలు ఎంచుకొని ఆ ఏరియా మొత్తంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా సోదా చేసి అదేవిధంగా ఏమన్నా లైసెన్స్ లేని ఏదన్నా దొంగ బళ్ళు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాటిని ఐడెంటిఫై చేసేసి వాటిని అన్ని పికప్ చేసి మేందంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది మన పొలంలో కలుపు మొక్కలు ఏ విధంగా పీకేస్తామో ఆ సొసైటీలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని వేరు చేయడం కోసం ఇలాంటి ఆపరేషన్స్ మేము చేస్తుంటాం. కాబట్టి దీనికి కోఆపరేట్ చేస్తున్న ప్రజలందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా బైకులు ఈరోజు జరిగిన దీంట్లో మా చర్చన్ ఆపరేషన్ మొత్తం కూడా 30 బైకులు, ఆటోలు అంటే 25 బైకులు, ఆటోలు 3 మేము అదేవిధంగా ఒక ట్రాక్టర్ పట్టుకున్నాం. ఏంటంటే వీటికి సరైన పత్రాలు చూపించలేదు. వాళ్ళు తర్వాత వచ్చేసి ఇది మాది అని చెప్పి వాళ్ళు సరైన పత్రాలు చూసేస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా జరిగే చర్చ ఆపరేషన్కి కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క చుట్టుపక్కల కొత్త వ్యక్తులు ఎవరు ఉంటున్నారో కొంచెం గమనించి ఆ విషయాన్ని పోలీసు వారికి తెలియపరచంగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.